ఒకరోజు ఒక చెట్టుకున్న ఆకు పెద్ద గాలి దుమారం వస్తూ ఉంటే, దేవుడా నన్ను కాపాడు, ఈ గాలి దుమారకు నేను అలా కొట్టుకుపోతే ఎలాగా అని అనుకుంటుండగా ఆ గాలి వచ్చి అది అలా పైకి ఎగిరిపోతుంది. అయ్యో ఏంటి ఇలా చేసాడని చూస్తే అది అన్నిటికన్నా పైకెళ్ళి ప్రపంచంలో ఎప్పుడూ చూడని పై నుంచి ప్రపంచమంతా అలా చూసి ఆనందపడుతుంది. తర్వాత అబ్బా ఇక్కడ చాలా బాగుంది దేవుడా, ఇక్కడే ఉంచు అనుకుంటుండగా గాలి ఆగిపోయి అది భూమి మీద పడుతుంది. సరే దేవుడా, భూమి మీదకి వచ్చాను, ఇక్కడ ప్రశాంతంగా ఉంది, ఇంక నేను అలసిపోయాను, నన్ను ఇలాగే ఉంచు, ఇక ఇలాగే ఉంటాను అనుకుంటుండగా అక్కడ ఒక పేద అబ్బాయి అలా వెళ్తూ వెళ్తూ ఆకును చూసి దాని మీద శ్రీరామ అని రాసి వాళ్ళ టీచర్కి బర్త్డేకి ఏమి వాళ్ళు అర్థం కాక అలా దాన్ని తయారు చేసి అది తీసుకుపోయి ఇస్తాడు. అప్పుడేమో ఆ టీచర్ దాన్ని చూసి చాలా ఆనందపడి దాన్ని ఫ్రేమ్ కట్టించుకొని తన పూజా మందిరంలో పెట్టుకుంటుంది. అప్పుడు ఆ ఆకుకు ప్రతిరోజు పూజలు లభిస్తాయి. చూసారా, దేవుడు మనకి ఏం చేసినా మనము ఇలా నువ్వు చేసావు అలా నువ్వు చేసావు అనుకుంటూ ఉంటాము, కానీ ఆయన ఏం చేసినా అది మనం మంచి కోసమే చేస్తాడు. అది ఒకటి గుర్తుపెట్టుకొని